टीवी 11 के उर्दू खबरनामे में आप तमाम का इस्तकबाल है। साइबराबाद पुलिस कमिश्नर अविनाश मोहंती ने आज जीडी मेटला पुलिस स्टेशन की अचानक इंस्पेक्शन की है। इस मौके पर जीडी मेटला पुलिस स्टेशन में साइबराबाद पुलिस कमिश्नर अविनाश मोहंती ने वहां पर चिल्ड्रंस प्ले पार्क के अलावा रेस्ट रूम वुमेन्स के लिए इफ्तिताह किया है। बादशाह मीडिया से बातचीत करते हुए साइबराबाद पुलिस कमिश्नर ने सारे तफसीलात बताए हैं। साइबराबाद पुलिस कमिश्नर ने कहा है खास करके इस जीडी मेटला पुलिस स्टेशन के हुदूद में प्ले जोन बच्चों के लिए इस पुलिस स्टेशन में और रेस्ट रूम वुमेन्स के लिए यहाँ पर इफ्तिताह अमल में आया है। इस प्रोग्राम में साइबराबाद पुलिस कमिश्नर अविनाश मोहंती के अलावा साइबराबाद कमिश्नरेट में बालनगर डीसीपी सुरेश कुमार, एसीपी हनुमांतु के अलावा इंस्पेक्टर गड्डम मल्लेश और जीडी मेटला की तमाम टीम ने इस प्रोग्राम में शिरकत की है। आइए देखते हैं हमारे नुमाइंदे खुतबुल्लापुर के रिपोर्टर शेख फिरोज की एक खास रिपोर्ट। नाजरीन, जो लोग हमारे इस टीवी 11 चैनल को यूट्यूब पर सब्सक्राइब नहीं किए हैं, फौरी यूट्यूब पर सब्सक्राइब करिए, लाइक करिए, कमेंट करिए, शेयर करना ना भूलिए। ट्विटर, फेसबुक, इंस्टाग्राम पेज को फॉलो करिए। ఈరోజు జీడి మెట్ల పోలీస్ స్టేషన్ విజిట్ చేయడానికి వచ్చాను. అదే భాగంలో ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ఒక చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండ్ ఒకటి ఉమెన్స్ రెస్ట్ ఏరియా విత్ ఫీడింగ్ రూమ్ అది మనం ఓపెన్ చేసాం ఈరోజు. ఇక్కడ వచ్చిన మన విజిటర్స్, పోలీస్ స్టేషన్కి వచ్చిన విజిటర్స్ వాళ్ళ కోసం, బికాజ్ చాలామంది ఉమెన్ విజిటర్స్ కూడా వస్తారు, వాళ్ళతో పిల్లలు కూడా ఉంటారు. సో వాళ్ళ కోసం ప్లస్ పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది వాళ్ళ కోసం ఇద్దరికి ఇది డ్యువల్ పర్పస్ సర్వ్ అవుతుంది. సో ఇది ఓపెన్ చేసాం. అది కాకుండా ఈరోజు పోలీస్ స్టేషన్ పరిధిలో అవుతున్న పోలీస్ స్టేషన్ పోలీసింగ్ యాక్టివిటీస్ కూడా రివ్యూ చేస్తాము. దాంట్లో మనకి పబ్లిక్కి కావాల్సిన ఎలాగా పోలీసింగ్ నడుస్తుంది, పోలీస్ రెస్పాన్స్ ఎలాగ ఉంది, మన కేసెస్ ఇన్వెస్టిగేషన్, క్రైమ్ ప్రివెన్షన్, డిటెక్షన్ ఇవన్నీ ఎలా జరుగుతుంది అవన్నీ ఒకసారి పోలీస్ స్టేషన్లో రివ్యూ చేయడం జరుగుతుంది. స్టాఫ్తో ఇంటరాక్షన్ చేస్తాము, వాళ్ళ డ్యూటీస్ ఎలాగా డిశ్చార్జ్ చేస్తున్నారు, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి చూస్తాం. సార్, మిగతా పిఎస్ ఆదర్శంగా తీసుకోవచ్చు, మిగతా పిఎస్ లాగా ఆదర్శంగా తీసుకోవచ్చా? ఇప్పుడు అన్ని పిఎస్లో వీ వాంట్ మంచి ఫెసిలిటీస్ టు కమ్ అప్. సో కొన్ని పిఎస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగున్నాయి, కొన్ని కొంచెం పాత ఉన్నాయి, సో ఎస్టాబ్లిష్డ్ అయి ఉన్నాయి, కొన్ని కొత్తగా వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ కూడా కొన్ని కొత్త పిఎస్లు ఎస్టాబ్లిష్ అయ్యాయి. సో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా మెల్లగా డెవలప్ అవుతుంది. సో వీ విల్ ట్రై టు ఎక్కడ ఇలాగా ఓపెన్ చేస్తాము మెల్లగా అన్ని ప్లేసెస్లో కూడా ఇలాంటి ఫెసిలిటీస్ ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. సో ఎస్హెచ్ఓస్ వాళ్ళ ఇనిషియేటివ్, డీసీపీస్ వాళ్ళ ఇనిషియేటివ్తో ఓపెన్ చేస్తున్నాం. ఇట్ ఈస్ అ గుడ్ థింగ్. అదర్ పిఎస్ కూడా మెల్లగా చేస్తాం. ఐఎస్ఓ అది చాలా లాంగ్ బ్యాక్ అయిన అది ఒక అదేమంటాం ఒక స్టాండర్డైజేషన్ ప్రిన్సిపల్స్ అప్పుడు చేశారు. చాలా సంవత్సరాల నుంచి ఐ డోంట్ థింక్ అది స్టాండర్డైజేషన్ జరిగింది. బట్ అది కాకుండా పోలీస్ చేసిన పనులు అది మనం రివ్యూ, మేము మా స్టాండర్డైజేషన్ చేసుకోవచ్చు, మేము మా రివ్యూ చేసుకొని వెదర్ అది సరిగ్గా డ్యూటీస్ డిశ్చార్జ్ అవుతున్నాయి, కావాల్సిన యాక్టివిటీస్ అవుతున్నాయా లేదు, ఇన్వెస్టిగేషన్ సరిగా అవుతున్నాయా లేదు, మేము మా రివ్యూ చేసుకొని దాన్ని కూడా మంచిగా చేసుకోవచ్చు. అదే చేయడానికి సార్, సైబరాబాద్ పరిధిలో ఇంకా పిఎస్ ఏమైనా పెరిగే ఛాన్స్ ఉందా సార్? సారీ, సైబరాబాద్ పరిధిలో పిఎస్ ఏమైనా పెరిగే ఛాన్స్ ఉందా పాపులేషన్లో? ఇప్పుడు నేను ఎక్కువ దాని గురించి చెప్పలేను. బట్ మేము కొన్ని ప్రపోజల్స్ ఎక్కడెక్కడ అవసరం అలాంటి ప్రపోజల్స్ చేసి చీఫ్ ఆఫీస్కి, డీజీ ఆఫీస్కి ఫార్వర్డ్ చేశాము. కొన్ని దాంట్లో రివ్యూ కూడా అవుతుంది. అది ఇన్ డ్యూ కోర్స్ యాజ్ అండ్ వెన్ అవి జస్టిఫైబుల్ అవుతాయి, అవి శాంక్షన్ అవుతాయి. సో ప్రపోజల్స్ అయితే డిస్కషన్లోనే తయారు కూడా చేసి చీఫ్ ఆఫీస్